శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 171వ భాగానికి స్వాగతం సుస్వాగతం. దేవేంద్రుని ప్రేరేపణతో సంవర్తక మేఘాలు ఉరుములు మెరుపులతో 7 రాత్రులు 7 పగళ్ళు వర్షం, ధారాళమైనటువంటి వర్షం కురిపించడం, శ్రీకృష్ణుడు తన ఒక చేతి మీద ఒక వేలి మీద గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తడం, ఆ గోవర్ధనగిరి పర్వతం నీడలో ఈ గోపాలురు, గోవులు, దూడలు, పెద్దలు, స్త్రీలు అందరూ శుభ్రంగా ఎటువంటి భయం లేకుండా ఆ 7 రోజులు గడిపారు. శ్రీకృష్ణుని యొక్క అమృతమయమైనటువంటి సుధలను ద్రవించే ఆ కంటి చూపులను చూస్తూ ఆకలి దప్పులను మరిచి 7 రోజులు గడిపేశారు. అప్పటికే ఆ మేఘాలన్నీ అలసిపోయి వాన వెలిసిపోయింది, వాన ఆగిపోయింది, ఆకాశంలో నక్షత్రాలు వచ్చేసాయి. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ అన్నలారా, తమ్ముళ్ళారా, సోదరిలారా, తల్లులారా, తండ్రులారా, అందరూ కలిసి మీ మీ ఇళ్లకు వెళ్ళండి, ఈ కొండ నీడ నుంచి వెళ్ళిపోండి, ఇప్పుడు వర్షం లేదు, వరద లేదు అని చెప్పగా వారంతా కృష్ణునికి ఉచిత సత్కారం చేసి ఆశీర్వచనములు చేసి చల్ది ముద్దలు పెట్టి అతన్ని గౌరవించి శంఖాలు చప్పుళ్ళు చేసుకుంటూ వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోయారు, రేపల్లికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక పక్కనే దేవతలు, గంధర్వులు, సాధ్యులు, సిద్ధులు అందరూ పుష్పవాన కురిపించారు శ్రీకృష్ణుని మీద. అప్పుడు ఆ గోపకాంతలంతా శ్రీకృష్ణుని గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. చెప్పుకుని నందుడితోటి కూడా చెప్తున్నారు. ఆ కృష్ణుని చరిత్ర పాడుకుంటున్న నివ్వెరపోతూ ఉన్న గోపకులు నందునితోటి ఇలా అంటున్నారు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రాగి చంపే, 3వ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కూల తన్నే, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని కూల్చి మృతిని చేసే, తల్లి వెన్నెకునై తను రోల కట్టిన కొమరుడై మద్దుల కూల నీడ్చే, పశులన్ క్రేపులన్ కాచుచు బకుని చీరే, వెలగతో వస్త దైత్యుని వ్రేసి గడపే, సబలుడై ఖరదైత్యుని సంహరించే, ఇతడు కేవలము మనుజుడే ఎంచి చూడ. ఆ కృష్ణుడు పుట్టుక ఆదిగా ఇప్పటి వరకు క్రమక్రమంగా ఎటువంటి రాక్షస సంహారం చేశారో, ఎలాగా వీళ్ళని రక్షించాడో చెప్పుకుంటున్నారు. కన్నులు తెరవకుండా ఉన్నప్పుడే, చిన్ని పాపడుగా ఉన్నప్పుడు రాక్షసి అయిన పూతన వచ్చి చనుబాలు ఇస్తే అవి తాగి ఆ పూతనను చంపాడు. ముద్దుల బాలుడుగా ఉంటూ 3వ నెలలోనే బండి రూపంలో ఉన్న శకటాసురుని కాలితో తన్ని చంపేశాడు. ఏడాది కుర్రవాడై ఉండగానే తృణావర్తుడని రాక్షసుడు మేఘం రూపంలో వచ్చి పట్టుకుపోతుంటే, సుడిగాలి రూపంలో వచ్చి పట్టుకెడితే అతని మెడ పట్టుకుని అతన్ని పరిమార్చాడు. వెన్న కోసం ఇతరుల ఇంట్లోకి వెళుతున్నావని తల్లి యశోదమ్మ రోలుకు కట్టివేస్తే ఆ కృష్ణుడు 2 మద్ది చెట్ల మధ్య జూరి రోలును ఈడ్చుకుంటూ వెళ్ళి వాటిని పడిపోయేటట్టు చేశాడు. గోవులను, దూడలను మేపడానికి వెళ్ళి బకుడనే రాక్షసుని చంపాడు.
వత్సుడనే రాక్షసుణ్ణి వెలగ చెట్టుతో కొట్టి చంపాడు. బలరామునితో కలిసి ఖరుడు అనే రాక్షసుని చంపాడు. ఈ సహస్రకృత్యాలని భావించి చూస్తే ఈ కృష్ణుడు మనుష్యమాత్రుడా అనిపిస్తోంది. మనుష్యమాత్రుడు కాదని భావం. ఇంకా చెప్తున్నారు, బాలకృష్ణుడు సాహసి అయి అన్న బలరాముని చేత ప్రళంబాసురుని చంపించాడు. ఘోర దావాగ్నిని మింగాడు. కాళీయుని ప్రాభవం చెడేటట్లు కాళీయుణ్ణి పాదాలతో తొక్కి చంపకుండా కాళింది మడుగు నుండి బయటికి గెంటేశాడు. ఈ 7 ఏండ్ల బాలుడెక్కడా? వేడుకగా ఆటవలే ఏనుగు తామర పువ్వుని ఎత్తినట్లు ఒక చేత్తోనే విలాసంగా ఇప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మనల్ని అందరినీ రక్షించాడు. ఎంతో ఆశ్చర్యం కదా. ఓ నంద గోపవల్లభ, నీ నందనుడు ఆచరించు నేర్పరితనముల్ మానవులకు శక్యంబులే, మానవమాతృడే నీ కుమారుడు తండ్రి. ఓ తండ్రి, ఓ నందుడా, గోపవల్లభుడైన నందా, నీ కొడుకు శ్రీకృష్ణుడు చేసే నేర్పరి పనులు మనుష్యులకు శక్యమైనవేనా? అతడు అందరిలాంటి సాధారణ మానవుడా అని ప్రశ్నిస్తున్నారు. అంటే అందరిలాంటి సాధారణ మానవుడు కాదు, ఇవి మనుష్యులకు చేయగలిగిన పనులు కూడా కావు అని చెప్పిన నందుడు తొల్లి గర్గమహాముని చెప్పిన సంకేతాలను గుర్తుకు తెచ్చుకుని ఇతను శ్రీ విష్ణువు యొక్క అంశతోటి వచ్చినవాడు అని గుర్తుకు తెచ్చుకుని, సందేహం లేదు ఇతను పద్మాక్షుడైన శ్రీహరి అంశే అని అంతరంగంలో భావిస్తూ అంటాడు. అది విన్న గోపాలకులు ఆశ్చర్యంతో కృష్ణుడు శ్రీ మహావిష్ణువే అని పూజించారు. ఆ తర్వాత చెప్తున్నారు, ఆ తర్వాత ఇంద్రుడు ఏం చేశాడు? ఆ ఇంద్రుడు ఇంతవరకు గర్వంతో వర్షం కురిపించి ఇంద్రయాగం చేయలేదని కోపంతో గోపాలునందరినీ బాధ పెట్టాడు కదా. ఇప్పుడు వర్షం అంతా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తన తప్పిదం తనకు తెలిసింది. ఆ శ్రీకృష్ణుడే పరమాత్మని, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని తెలుసుకుని ఆలోచిస్తున్నాడు. హరి కేలంగిరి ఎత్తి వర్ష జలభిన్నాభీరగోరాజికిన్ శరణంబైన త్రిలోక రాజ్యము తముంచాలించి రాజ్యమదముంచాలించి నిర్వర్గుడై సురభిన్ కూడి బలారి వచ్చకనియన్ సొంపేది దుష్టప్రజేశ్వర నిరాకరిష్ణున్ కరుణావర్ధిష్ణున్ శ్రీకృష్ణునిన్. దుష్టప్రజేశ్వర దుర్మాన నిరాకరిష్ణున్ కరుణావర్ధిష్ణున్ శ్రీకృష్ణునిన్. హరి ఒక చేత్తో గోవర్ధనగిరి ఎత్తి వర్షజలం వల్ల బాధపడుతున్న గోవులకు శరణుగా నిలిచాడు. అప్పుడు ముల్లోక రాజ్యం ఏలుతున్నాననే పొగరు తొలగిపోయింది దేవేంద్రుడికి. గర్వం వదిలింది. తన ప్రాభవం చెడి కామధేనువుతో కూడా వచ్చి దుష్టరాజుల దుర్గర్వాన్ని నిరాకరించేవాడు, కరుణతో వర్ధిల్లేవాడు అయిన కృష్ణుణ్ణి దర్శించాడు అంటోంది భాగవతం. అప్పుడు ఎలాగా? శ్రీకృష్ణుని దర్శించి మునుల హృదయాలకు అలంకారాలుగా ఉండేవి, అణకవుగల వారిని ఉద్ధరించేవి అయిన శ్రీకృష్ణుని పాదాలను సూర్యకాంతితో సమానమైన తన కిరీట కాంతులతో దేవేంద్రుడు పూజించాడు. అంటే తన కిరీటాన్ని శ్రీకృష్ణుని పాదానికి తగిలేలాగా సాష్టాంగ నమస్కారం చేసి పూజించాడు. అలా నమస్కరించి ముకుళిత హస్తాలతోటి హరిహయుండిట్లనియే ఆ ఇంద్రుడు అంటున్నాడు, పరమ నీ ధామంబు భాసురసత్వంబు శాంతంబు హతరజస్తమము నిత్యమధిక తపోమయము అట్లు కావున మాయ నెగడెడి గుణములు నీకు లేవు. గుణహీనుడవు కాన గుణములనయ్యడి లోభాధికములు నీలోన చేరవు. అయిన
దుర్జన నిగ్రహము శిష్టరక్షయు తగిలి సేయంగదండధారి వగుచు జగము భర్తవు గురుడవు జనకుడవు జగదీశులమను మూఢజనులను తలక ఇచ్చ పుట్టిన రూపంబు నీవు దాల్చి హితము చేయుదు కాదే లోకేశ్వరేశ. ఓ కృష్ణ, నీ స్వరూపము గుణోపేతం, శాంతగుణం కలది, రజస్తమో గుణాలను అణిచివేసేది, నిత్యము అధిక తపోమయము, మాయతో వర్ధిల్లే గుణాలు నీకు లేవు. నీవు గుణహీనుడువు కాబట్టి గుణాల వలన పుట్టే, గుణహీనుడు అంటే గుణాతీతుడని ఇక్కడ అర్థం, గుణాల వలన పుట్టే లోభం మొదలైన దుర్గుణాలు నీలో చేరవు. అయినా దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం లోకాధిపతులు భీతిల్లేటట్లు దండధారివై లోకహితం చేస్తావు. ఓ లోకేశ్వరేశ్వర, నీవు జగత్పతివి, గురుడివి, తండ్రివి. నా వంటి వెర్రి వారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివి. కావరము మాని పెద్దల త్రోవల జరుగుదురు బుద్ధితోడుత ఈశా. ఓ లక్ష్మీవల్లభ, ఓ ఈశా, నా వంటి జ్ఞానశూన్యులను నీవు శిక్షిస్తే తక్కిన వారు గర్వం వీడి బుద్ధి తెచ్చుకుని సజ్జనుల మార్గాల్లో అనుసరిస్తారు. ఓ శ్రీహరి, ఒక్కొక్క లోకాన్ని నువ్వు రక్షిస్తూ ఎంతో గర్వంతో మేమే ఈశ్వరులమనుకుంటూ ఆనందించే మా బోటి అజ్ఞానులు నీ మహిమను ఎరుగలేరు. ఇది నిజం. ఒక్క లోకానికి ప్రభువైన దేవేంద్రుని వంటి వాళ్ళు, సర్వలోకాలకు ప్రభువైన శ్రీ మహావిష్ణువు ఇది తెలుసుకోలేని వారు అజ్ఞానులే కదా అని భాగవతం చెప్తోంది. మరికొన్ని అంశాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.